దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. గౌరవ పాత్రికేయులకి నమస్కారం. మా పార్టీ డెలిగేషన్ మా పెద్ద అందరం కలిసి అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గత 10 సార్. ముఖ్యంగా అకృత్యమైన అరాచకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయ్యో అంకుల్ మీరా? అయ్యో సారీ దెంగండి. ఇది చేతకాని ప్రభుత్వమా? ఒరే బుర్ర తక్కువ ఎదవా, ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళావా? మనకి ఇచ్చే కానవేలో ఉన్న అంగన్వాడి పిండి తిని పిచ్చి పువ్వులని జోడుకుతారా తారని పిచ్చి పువ్వులలో మోడ. అది మా బాధ్యత. ఆ కార్యక్రమాలు చేస్తాం. దగా కుట్ర నీ అంత దరిద్రుడి ప్రపంచంలో ఉండదు. పనికి మన మాటలు పని నేను ఏం మాట్లాడుతాను. అండర్లైన్. తల అడ్డంగా ఊపుకో, ఊడిపోదు. సారీ, నేను ఇంకా పూర్తి చేయలేదు. ఏం చేసినా అవన్నీ నెరవేర్చే వరకు మెడలోంచే సరే పెద్దగా కార్యక్రమాలు చేసే కార్యక్రమాన్ని మేము చేస్తాం. ఎవరు మక్కలేదు? ఏమనుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్యం. అన్ని సర్వ రోగాలు నీకే రావాలి. నేను భగవంతుని కోరుకుంటున్నాను. భగవంతుడు అన్నవాడు ఉంటే అన్ని రోగాలు నీకే రావాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఏమని చెప్పాడు? సాక్షాత్తు ప్రభుత్వం తరఫున మధ్యలో నువ్వు కూడా పానుకోల పడకలగా మీ ప్రభుత్వం బాధ్యత కాదా? ప్రభుత్వం తాలూకా ఇది కాదా? మరి చూస్తే మరి ఎలాగా ఎస్పీ గారు ముందు చెప్పారని అడుగుతున్నాం. అవును, కిందసారి నువ్వు ఢిల్లీలో స్వెటర్ వేసి కనపడ్డావు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి మొక్కలు ఎవరు తెలియకూడదు. ప్రజలు అందరి తాలూకా మొక్కలు తెస్తారు, నారు తెస్తారు. పనికి మన మాటలు, బాధ్యత లేని మాటలు, బాధ్యతమైన మాటలు ఆలోచిస్తున్నాం. ఆ విషయాన్ని ఇవాళ గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. మీలా పొట్టలు పెంచుకుని భయపడే జాతి కాదు మాది, భయపెట్టే జాతి. ఇవాళ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ వెళ్తుంది. ఏంటి నా కొడుకు ధైర్యం? దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో స్వతంత్రం చూడలే. మరి అధికార పార్టీని పదే ప్రశ్నిస్తాం. అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది? అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడు వచ్చి ప్రభుత్వానికి ఎందుకు లేదా హక్కు? జనానికి మామిడికాయలు ఆశ చూపించే పనసకాయలు ఎత్తుకెళ్లే రకం. నాయకుల మీద వచ్చి కేసులు పెట్టాలి అని ఆలోచన చేస్తున్నారు. డైరెక్ట్ వెళ్ళి పట్టుకో. ఆయనకు వస్తున్నప్పుడు ప్రభుత్వం ఇన్సూరెన్స్ లేదా? నీలాంటి వాడిని నరికేయాలరా. ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. బురద జల్లే కార్యక్రమాలు చేస్తుంది మాజీ ప్రతిపక్ష పార్టీ. అలా కాదురా ఎరుపు కూడా. అయ్యో ఏదో జరిగిందని మనం వెళ్తున్నప్పుడు ఆపి చేస్తాం. ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వాలి. ఓపెన్ చేయి అయితే నువ్వు ఇది జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తున్న కారు నుంచి జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఎవడు ఏం చేస్తాడని నర్తిస్తాడా? ఎవరు నర్తిస్తాడు? నీకన్నా పెచ్చప్పు కొడు ఎవడు ఉండడు. మా నాయకుడికి మాజీ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలని కోరుతున్నాం. అరచేతితో వచ్చి సూర్యుని అడ్డుకుంటే సూర్యస్ మాగదు. చిటికలే. అది మీ బాధ్యత కాదా? మీ బాధ్యత లేదా అని అడుగుతున్నాం. భలే తెలివైనవాడురా నువ్వు. కుతంత్రాలు, కుయుక్తులు కరెంటు పోలికి చీరగట్టిన చాలు కంట్రోల్ చేసుకోలేవు అని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చాం. మీ ప్రభుత్వంలో ఇలాంటి ఏమయ్యా, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నావా, పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నావా? మరి ఇవాళ ఏమైందా గుణం, ఏమైందా బుద్ధి, ఏమైందా తాలూకా ఆలోచన? చిన్నతనంగా మాట్లాడుతుంది తెలుగు తక్కువ మాట్లాడి సన్నాసి ప్రజలతో చిత్రీకరించబడుతున్న తరుణంలో ఇంతటితో ఈ ప్రెస్ మీట్ ఇలా అయిపోయింది. ఈ ప్రభుత్వం తాలూకా దుర్మార్గమైన ఆలోచనని 2 రకాలుగా పనికొస్తుందిరా. ఒకటి వాడిని చంపే, లేదా నువ్వు చచ్చిపో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ నాయకుడు. లోపలేం లేదు, డొల్లా. అందరి మీద కూడా అక్రమ కేసుల్ని బనాయిస్తూ మా పార్టీ సమాచారం తెలుసుకోలేని అంత దత్తమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం విషయం ఉన్నవాడివే నువ్వు. గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఏం కొట్టావు, ఏం ఎక్కట్లేదురా బామ్మర్దే. ఇవాళ నేను వచ్చి ఎమ్మెల్సీనే కాదు, ఒక అపోజిషన్ లీడర్ కౌన్సిల్ లో. ఇదేట అనుకున్నా, అది వింత అనుకుంటే ఇది వింటున్నారా వింత. ఎందుకు ఆయన తగ్గ ఏర్పాటుని తీరేది. మా తాత సుల్లి జీక్తావా అంటుండు.
మరి వారు చేసి వారు చేస్తున్న అగత్యాలు కానీ ఆ విషయం మాకు తెలదేటి ప్రజల తరఫున మేము గొంతు అడగవలసిన బాధ్యత మాకుంది. కక్కుట్టదా ఇలాంటి రాజకీయాలు మనకు పడ ఇది అప్రజాస్వామ్యం. ఎక్కడ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. చట్టాన్ని చేతితో తీసుకుని రాజకీయ ఎప్పుడు చూడలేదు. సో అందరూ లైక్స్ చేసేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకు అండ్ కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి, అది మాకు కొంచెం బూస్టప్ ఇస్తుంది. డైలీ వీడియోస్ చేస్తున్నాం కదా, ఖచ్చితంగా మర్చిపోకుండా షేర్ చేయండి.